ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు మనమైతే ఎర్రపప్పుతో మనమైతే దోసకాయలు అయితే పప్పు చేసుకుంటున్నాం అన్నమాట. దోసకాయలతో పప్పు చేసుకుంటున్నాము. ఇవే దోసకాయలు, ఓకేనా? ఈ దోసకాయలతోటి మనం పప్పు చేసుకుంటాము. ముందుగా చూడండి, ఈ ఎర్రపప్పు ఒక బౌల్లో వేసుకోవాలి. మనకి సరిపడేంత పప్పు వేసుకోవాలి. ఇది ఎర్రపప్పు అన్నమాట. కుక్కర్లో మనమైతే వేయాలి. ముందుగా ఈ ఎర్రపప్పు అనేది కుక్కర్లో వేస్తాము. కడుక్కున్న తర్వాత ఒక 2 times కడుక్కోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఎర్రపప్పు అన్నమాట. ఎర్రపప్పుని నీటిలో వేసి నానబెట్టాను. ఇప్పుడు ఎర్రపప్పు అయితే ఇక్కడ పెట్టుకుందాము. చూడండి, ఇవే దోసకాయలు అన్నమాట. ఈ దోసకాయల్ని మనం ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే మీకు దగ్గరలో పెట్టి ముక్కలు అయితే కట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ దోసకాయ నేనైతే ఈ దోసకాయని అయితే కట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు కట్ చేసి దాని పొట్టు అయితే తీయాలి. ఫ్రెండ్స్, చూడండి, దాని పొట్టు అయితే ఫుల్గా తీయాలి. అది రౌండ్ షేప్లో ఉంటుంది కాబట్టి దాని పొట్టు కూడా రౌండ్ షేప్లోనే తీయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా ఈ 3 దోసకాయలని ఇలా తీసుకోవాలి. చూడండి, ఈ దోసకాయ పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ గింజలన్నీ ఇలాగా ఒక బౌల్లో అనేది పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా 2 దిక్కులు గింజలు అనేవి ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? గింజలు లేకుండా ఇలాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనమైతే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇది కట్ చేసుకున్నాం, గింజలు తీసుకున్నాం కదా. ఇప్పుడైతే మనం కట్ చేసుకున్నాం. చూడండి, ఈ విధంగా మనమైతే కట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా ఈ విధంగా మనం మొత్తం ఇలాగే కట్ చేసుకోవాలన్నమాట. మీకు మొత్తం ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలాగ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగ ఈ విధంగా అంతా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇదే ఫ్రెండ్స్ పప్పు, ఎర్రపప్పులో దోసకాయలు అన్నవి కొంచెం వేసేద్దాము. చూడండి, ఇలా వేసేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే నేను ఉల్లిపాయ కూడా కట్ చేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు ఫాస్ట్గా కట్ చేసేస్తాను ఫ్రెండ్స్. నాకు ఏదైనా కట్ చేయడం రాకపోయినా ఉల్లిపాయలు అన్నవి చాలా ఫాస్ట్గా కట్ చేసేస్తాను నేను. చూడండి, చాలా ఫాస్ట్గా కట్ చేసేస్తాను. కళ్ళు మండి నేనైతే సైజును అనమాట. పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఎలా కోస్తున్నానో ఇవన్నీ కలిపి ఇందులో వేసేయాలన్నమాట ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, పచ్చిమిర్చీలు ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయలన్నీ ఇందులో వేసిన తర్వాత ఇప్పుడైతే మనం టమాటీ అయితే కట్ చేసుకోవాలి. చూడండి, టమాటీ అవన్నీ చాలా ఈజీ అన్నమాట కటింగ్స్లో అయితే. నాకు టమాటీ అన్నీ కట్ చేసుకొని ఇప్పుడైతే ఇందులో వేసుకోవాలి. అలాగే నేను 2 టమాటీలు తీసుకున్నాను అన్నమాట. చూడండి, నేను ఈజీగా కట్ చేసేస్తున్నాను. కట్ చేసి కుక్కర్లో వేసి పసుపు వేస్తే అయిపోయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, టమాటీలు అన్నీ కట్ చేసి ఇందులో వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే జస్ట్ కొంచెం పసుపు తీసుకొని ఇందులో వేసేస్తున్నాను అన్నమాట. వేసేసి ఇలాగ ఒకసారి షేక్ చేసుకొని చూడండి తెగుతుందా లేదా అని పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? గ్యాస్ ఆన్ చేస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసి హైలో పెట్టుకున్నాను ఫ్రెండ్స్. హైలో పెట్టుకొని కుక్కర్ అనేది ఇటు సైడ్ పెట్టేస్తే నుంచి ఒక 50% వర్క్ అనేది అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కుక్కర్ ఉంది కదా, ఈ విజిల్ అనేవి 2 విజిల్స్ వస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఇది విజిల్ వచ్చింది కదా. ఇప్పుడైతే మనం ఈ కుక్కర్ అన్నది విజిల్ వచ్చింది కాబట్టి మనమైతే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, నేనైతే గ్యాస్ ఆఫ్ చేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా విజిల్ వచ్చిందాన్ని తీసేకండి. అప్పుడే ఒక 5 minutes 10 minutes అలా వగిలేండి. ఓకే, ఇదైతే ఇప్పుడు ఈ పప్పు అనేది అయిపోయింది కదా, మనం గ్యాస్ కూడా ఆఫ్ చేసుకున్నాము. నేను వదిలేసి ఒక 10 minutes అయిపోయింది అన్నమాట. ఇప్పుడైతే నేను మూత తీస్తున్నాను. మూత తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ గొలుపు, ఇదంతా వేసేద్దాం ఇందులో. ఈ గొలుపు అంతా వేస్తాం కదా. ఇప్పుడు ఈ కారం 1/2 స్పూన్ వేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనమైతే కలిపేసుకుందాము. ఇందులో కొంచెం నీళ్ళు అనేది వేస్తున్నాను. ఇప్పుడు నీళ్ళు వేస్తాం కాబట్టి ఒకసారి కలుపుతున్నాను. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేస్తాం కాబట్టి మనమైతే గ్యాస్ ఆన్ చేసుకోవాలి. పప్పులోకి పులుపు కోసం నిమ్మకాయలు అయితే కట్ చేస్తున్నాను. చూడండి, కట్ చేసి నిమ్మకాయలో ఉన్న విత్తనాలు అయితే నేను తీస్తున్నాను. మీరు కూడా చూడండి,
ఇప్పుడు తీసి పప్పులో వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది, పులుపు కలిసి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు పప్పులు వేసేస్తున్నాను. చూడండి, ఇలాగా ఈ 2 నిమ్మకాయలు ఉన్నవి వేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నిమ్మకాయ అయితే వేస్తాను. ఇప్పుడైతే 2 కట్ చేసుకున్నాం కదా, ఇంకో హాఫ్ అది కూడా ఇందులో వేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే పప్పు చూడండి ఎంత బాగుందో, చాలా పులుపుగా వచ్చి అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇది పొంగు వచ్చింది కాబట్టి చూడండి, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం కడాయి అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ తాలింపు పెట్టుకోవడానికి. ఇప్పుడైతే నేను ఒక కడాయి పెట్టి అందులో 2 స్పూన్ల నూనె అయితే వేస్తున్నాను. ఈ నూనె అనేది వేడెక్కింది కాబట్టి ఇప్పుడైతే నేను ఇవన్నీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఇది కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, ఇంకా జీలకర్ర, ఇది ఎల్లుల్లిపాయ ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కలిపి ఒక బౌల్లో వేసుకొని తాలింపుకి అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే నేను తాలింపు వేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఒకసారి కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ పప్పుని అయితే నేను ఇందులో వేసుకోవాలన్నమాట. చూడండి, ఈ పప్పుని అయితే డైరెక్ట్గా తాలింపులు వేసుకోవాలి. ముందు తాలింపులు వేస్తాం కదా, తాలింపులు వేస్తాను. చూడండి మీరు కూడా ఒకసారి దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పప్పు రెడీ అయిపోయింది కాబట్టి నేనైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. నేనైతే వేడి పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ పప్పుని నేనైతే టేస్ట్ చేస్తాను ఎలాగుందో. ఇప్పుడైతే ఈ దోసకాయ పప్పుని అయితే నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది ఈ పప్పు అనేది, చాలా సూపర్గా ఉందన్నమాట. మీరు కూడా ఈ పప్పుని అయితే ట్రై చేయడం మర్చిపోకండి మీ ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.